భూలకమ్మ ఏమో భూమి మీద ఉన్నది, నౌకాలమ్మ ఏమో ఆకాశమున్నది. మనుషులంతా కలిసి మధ్యన ఉన్నారు, సారా తీరలేక ఎగరగా అన్నాడు. పండగ చేద్దామంటే సారమేదన్నాడు, సార ఉన్నదంటే మాంసమేదన్నాడు. సారా మాంసం తాగి తిని ఇంట్లో పిల్లని మెత్తగా తన్ని పండగ బాలేగా ఏందన్నాడు. భూలకమ్మ ఏమో భూమి మీద ఉన్నది, నౌకాలమ్మ ఏమో ఆకాశమున్న. మనుషులంతా కలిసి మధ్యన ఉన్నారు, సారా తీరలేక ఎగరగా అన్నాడు. అది 10 మంది అంటుంటే నా మేత నిన్నాడు, దేవుడే ఉన్నాడని. ఆ దేవుడే ఉన్నాడని నమ్మి నేను గుడికి పోతే పండరాయిగా మారి ఉన్నాడు. మాటలాడకుండా ఊరుకున్నాడు. పూజారి వాడు రమ్మని పిలిచి అరటి పళ్ళు తీసుకొని చిన్న సెటకోపం నెత్తిన పెట్టాడు. పూలకమ్మ ఏమో భూమి మీద ఉన్నది, నౌకలమ్మ ఏమో ఆకాశనున్నది. మనుషులంతా కలిసి మధ్యన ఉన్నాడు, సారకేరాలేక ఎరగగా అన్నాడు. పండగ చేద్దామంటే సారమేదన్నాడు, సార ఉన్నదంటే మాంసమేదన్నాడు. సారా మాంసం తాగి తిని ఇంట్లో పిల్లని మెత్తగా తన్ని పండగ బలేగయిందన్నాడు. పూలకమ్మ ఏమో భూమి మీద ఉన్నది, నౌకలమ్మ ఏమో ఆకాశనున్నది. అరే మాటల్లో మంచంట, భోజన సంచంట, దాకా చేసే మంత్రగాడంట. నోట్లో మంత్రం బొర్లో కంటే నిరంతరం పోజారంట. శుక్లాము పడపడం అని శ్లోకం చదివి డబ్బియమంట. శుక్లాము పడపడం అని శ్లోకం చదివి డబ్బియమంట. ఆ మాటలో మీరు పడిపోకండి, మంత్రాలతో మీరు మోసపోకండి. మంత్రాలతో నీ చింతకాయలు రాలవని ఏడు కొండల వాడ వెంకటరమణ, ఇద్దరు భార్యల ముద్దుల భర్త. భక్తులంతా కలిసి బాధలో ఉన్నారు, డబ్బు ధనం లేక ఎరగన్నారు. నీ కొండ కొద్దామంటే డబ్బు లేదన్నాడు, డబ్బు ఉన్నదంటే తాగి ఊగుతున్నాడు. తాగి ఊగి ఇంట్లో పిల్లని మెత్తగా తన్ని యాత్ర బలే జరిగిందన్నాడు. ఏడు కొండల వాడ వెంకటరమణ, ఇద్దరు భార్యల ముద్దుల భర్త. అరే ఏసయ్య అంటూ ఉంటే పాస్టర్ గారు వచ్చారయ్య. ప్రత్యేక ప్రార్థన చేయాలంటూ అంటారుగా నీ ఇంటికి రమ్మ. అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడో చేసి చూశాడు, ప్రత్యేక ప్రార్థన చేశానన్నాడు. మత్తు లేకి నన్ను పంపించేదా, మత్తు వదిలి నేను బయటికి వస్తే నెత్తి మీద జుట్టు చెరిగిపోయినది. ఏసయ్య ఎక్కడున్నావయ్యా కూడా అనిపించలేదయ్య. భక్తులంతా కలిసి బాధల్లో ఉన్నారు, డబ్బు ధనం లేక ఎరగగా అన్నారు. ప్రార్థనకు వద్దామంటే డబ్బు లేదన్నాడు, డబ్బు ఉన్నదంటే తాగి ఊగుతున్నాడు. తాగి ఊగి ఇంట్లో పిల్లని మెత్తగా తన్ని ప్రార్థన బలే జరిగిందన్నాడు. ఏసయ్య ఎక్కడున్నావయ్యా కూడా అనిపించలేదయ్య. అలా అంటూ ఉంటే అలా గుడికి వెళ్ళానయ్య. అలా ఉన్నాడని నమ్మి నేను గుడికి పోతే, అలా ఉన్నాడని నమ్మి నేను గుడికి చుట్టూ చూస్తే గోడలు ఉన్నాయి, అలా ఏడని అడిగానండి. అలా గారు ఎక్కడికి వెళ్ళారు, ఎంత పిలిచినా రాలేదన్నారు. అందుకని అలా పేరుతో ఆడలు ముసుగులో యుద్ధం చేస్తున్నామన్నారు. ఏసయ్య ఎక్కడున్నావయ్యా కూడా అనిపించలేదు. భక్తులంతా కలిసి బాధలో ఉన్నారు, డబ్బు ధనం లేక ఎరగగా అన్నారు. నీ కొండ కొద్దామంటే డబ్బు లేదన్నారు, డబ్బు ఉన్నదంటే తాగి ఊగుతున్నాడు. తాగి ఊగి ఇంట్లో పిల్లని మెత్తగా తన్ని యాత్ర బలే జరిగిందన్నాడు. ఏడు కొండల వాడ వెంకటరమణ, ఇద్దరు భార్యల ముద్దుల భర్త. ఒత్తులోకి పాడమని చెప్పారు, నాకు అన్ని చనిపోతే